మంచిది తినాలి. అవకాశం నాకు సదానందమహం వందే మదనానంద సంయుతం శ్రీకృష్ణానంద పర్యాప్తం శారదాక్షేత్ర సుస్థితం వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవిత్ తం నృసింహమహం భజే వినా వెంకటేశం ననాథో ననాథः సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ సకుంకుమ విలేపనామలికచుంబికస్తూరికాం సమందహసితే క్షణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జప విభౌ స్మరేరంబికాం. అందరూ రెండు చేతులు సప్పట్టు కొడుతూ శ్రీదత్త జయ దత్త జయ జయ దత్త శ్రీదత్త నిజంగా చేతులు ఉన్నాయనుకున్న వాళ్ళు కొట్టుంది, చేతులు రావద్దు అనుకున్న వాళ్ళు చేతులు రావాలనుకున్న వాళ్ళు కొట్టకూడదు. శ్రీదత్త జయ దత్త జయ జయ దత్త శ్రీదత్త. నోరు ఉంది, మంచి నోరు ఉంది అనుకున్న వాళ్ళు అనుంది, మన మంచి నోరు రాదు అనుకున్న వాళ్ళు ఎవరు అనుకుంది. శ్రీదత్త జయ దత్త జయ జయ దత్త శ్రీదత్త. సదానంద స్వామి భగవానికి జయ. మదనానంద సరస్వతి స్వామి భగవానికి శ్రీకృష్ణానంద సరస్వతి స్వామి భగవానికి జయ. భోలా శంకర భగవానికి జయ. జగదంబా మహారాజ్ఞీ కీ జయ. లక్ష్మీ వెంకటరమణ భగవానికి జయ. రేణుకా మాతా కీ జయ. అన్నపూర్ణ మాతా కీ జయ. మంజీరా మాతా కీ జయ. సమస్త ప్రపంచంలో ఎప్పటికీ ఉండేటువంటి ఆ పరమాత్మ చైతన్యం మన భూమిని మంజీరా తూర్పు తీరంలో అత్యంత వైభవంగా విరాజమానమైనటువంటి శ్రీదేవి హరిహర క్షేత్ర దేవతలు శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి, పంచాయతన దేవతామూర్తులతో సదాశివుడు, రేణుకామాత ఆ దేవతలుగా, గ్రామములో ఉన్న పొట్టురాయమల నుంచి నీరెల్లవడ్డ అమ్మవారి వరకు ఉన్న దేవతలుగా, గ్రామములోని బ్రాహ్మణ బృందంగా, గ్రామములోని అందరిగా
పిల్లలుగా, ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ బంధువులుగా, మిత్రులుగా, వేరే గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి భక్తులుగా, ఇక్కడ అహరహం పనిచేసినటువంటి కార్మికులుగా, విస్తారాలు పుట్టిన వాళ్ళుగా, వడ్డించిన వాళ్ళుగా, విస్తారాలు తీసిన వాళ్ళుగా, తిన్నవాళ్ళుగా, ఊడ్చిన వాళ్ళుగా, వాళ్ళందరితో పాటు నేనుగా, ఇలా అందరిలో ఉన్నది ఆ దేవుడే. మనందరిలో ఉన్న భగవంతుడికి నారాయణ స్మరణపూర్వకంగా నమస్కారం అర్పించుకుంటూ గుడి గ్రామం ఇవాళ ఇంతకుముందు గుడి గ్రామం కొంతమందికే తెలుసు. వెంకటేశ్వర స్వామి, రేణుకామాత, సదాశివ పంచాయతన దేవతలు ఎప్పుడైతే ఇక్కడ కూర్చున్నారో ఇప్పుడు గుడిని గారి ప్రపంచంలో అందరికీ తెలిసిన గ్రామం. అంటే మనం మాట్లాడే మాటలన్నీ ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఈ అంతర్జాలము ద్వారా, అంటే ఇంటర్నెట్ ద్వారా ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా గుడిని గ్రామంలో ఏమి జరుగుతుందో చూస్తున్నాం. దానికి కారణం పరమాత్మ. అటువంటి పరమాత్మ మన దగ్గర ఉండడం, ఇవాళ చక్కగా భగవంతుడి యొక్క సేవ చేసుకునే అవకాశం లభించడం, ఇది మనం చేసుకున్న వ్యవహారం కాదు. వాళ్ళు సూక్ష్మంగా చెప్పినారు, ఇది మన తల్లిదండ్రుల పుణ్య బలము వల్ల జరిగినటువంటి అంశం. మరి మీరు కూడా ఇప్పటి నుంచి ఈ పుణ్య బలాలు తెచ్చితే తర్వాత మీ కొడుకులు కూడా, మీ మనవలు కూడా ఈ పుణ్య బలము ద్వారా మా పెద్దలుగా మా పుణ్య బలాన్ని ఇచ్చింది కదా అనే అవకాశాన్ని మనం వాళ్ళకి ఇవ్వాలి, అనుకునే అవకాశాన్ని ఇవ్వాలి. 12 జనవరి 2025 వివేకానంద స్వామి జయంతి నాడు ఇక్కడికి రావడం జరిగింది, ఉండడం జరిగింది. 18 ఫిబ్రవరి నా సుమ పుట్టినరోజు. పూర్వాశ్రమంలో ఈ దేహం పుట్టింది కూడా అదే రోజు, అదే డేట్. ఆ రోజే ఈ గ్రామం అంతా నేను సన్యాస ధర్మ భిక్షా ధర్మ కాబట్టి నేను గ్రామంలోకి భిక్షకు రావడం జరిగింది. మీ భిక్షనే ఈ రోజు ఇంత కార్యక్రమానికి రక్ష. ఆ విధంగా మీరు ఇచ్చారు. నేను ఇప్పటికి కూడా 100 గ్రామాల్లో చెప్పుకోవడం జరిగింది. ఏ విధంగా ఒక యతీశ్వరుడితో ఉండాలి, ఏ విధంగా భిక్షకు వచ్చిన వాళ్ళతో ఉండాలంటే మీరు గుడికి వెళ్ళి చూడండి అని చెప్పడం జరిగింది. ఆ రోజు పైసలు కాదు, రూపాయలు కాదు, మనకు కావలసింది ప్రేమ, అభిమానం. ఒక్కొక్క అమ్మ కళ్ళల నుంచి ఆనందపూర్వకమైనటువంటి కన్నీళ్లు గారుకుంటూ ఆ భిక్షాపాత్రలు ఏం వేసిందో వాళ్ళకే తెలుసు. అది ఇంత పెద్ద పని చేసింది అనే విషయం ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ పెద్ద గొప్ప అంశం అంటే ప్రపంచమంతా కులాలు మతాలతో కొట్లాడుకొని చస్తున్నాయి. మన భూమిలో ఎక్కువ భాగం ఆ రోజు భిక్షలో వేసింది మనం చెప్పుకునే మతాల విషయాల్లో. మనం వద్దనుకునే మతమో అవమానుకునే మతమో కాకుండా అన్ని మతాల వాళ్ళు పూర్ణంగా వేసినటువంటి ద్రవ్యం. ఆ రోజు ఆ విషయాలు చెప్తుంటే కొందరు కదిలిపోతున్నారు. అట్లా ఉంటారు. అంటే మా గుడికి వెళ్ళి చూడండి, అన్ని మతాలు కలిసి ఉంటాయి, అన్ని కులాలు కలిసి ఉంటాయి అని నేను చెప్పుకునే స్థితిలో ఆ గుడిని ప్రజలు నన్ను ఆదరించారు. ఆ రోజు అది నేను ఎప్పటికీ మర్చిపోను. నేను మర్చిపోయినా భగవంతుడు మర్చిపోనివ్వడు. ఎందుకంటే ఆ పైసలు పెట్టే ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం. అప్పయిందా, తప్పయిందా, ఉప్పయిందా అవన్నీ తర్వాత. మనకు వచ్చిన మాత్రం మనము మొక్కుకునే దేవుడు ఆ ఒప్పుల కుప్ప దేవుడు ఎక్కడ ఉన్నాడు, అప్పు సంఖ్య తర్వాత. ఇప్పుడు ఆ దేవుడు ఎక్కడున్నాడు, మన అప్పు సంఖ్య తర్వాత. ఆయన అప్పిలోడు, అప్పు ఆయన పైన ఉన్నాడు. నన్ను చాలా మంది అడిగారు, స్వామికి అంత ఎత్తేందుకు
చిన్న లెవెల్లో అట్లీస్ట్ అయిపోతుంది గుడి అక్కడికి కొంచెం తీసుకుందాం మందిరానికి అంటే నాకు కూడా అప్పుడప్పుడు స్వార్థం వస్తుంది కాబట్టి ఆ దేవుని దగ్గర కింద ఉండొచ్చురా బాబు. నాకు మొట్టమొదటి కాశీ, రెండవది బసవ కళ్యాణ్, మూడవది తొగుట రాంపూర్, నాలుగవది రంగంపేట, ఐదవది గుడి. ఈయన పూర్వమైనటువంటి స్థలం తొగుట రాంపూర్ క్షేత్రంలో ఉత్తరవాహిని అయినటువంటి మాండవ్య నది, కోవెల్లి నది అక్కడ అది పారుతుంటే మా గురువు గారు, మా పరమ గురువు గారు అక్కడ ఎంతో ప్రీతితో నిర్మాణం చేశారు. అదే ఉత్తరవాహిని ఇక్కడ మందిరాగా ఉంది. కాబట్టి వాళ్ళకు గుర్తుగా వాళ్ళు చేసిన పనిని తలుచుకుంటూ మరి ఇక్కడ కార్యక్రమాన్ని మనమందరం కలిసి చేసినాం. ఇదిగో నేను అప్పుడప్పుడు వచ్చి పాపం గణేష్ను, సకలేశ్వరును, ముఖ్యంగా అందరికంటే ముఖ్యంగా ఇక్కడ మేస్త్రి, నువ్వేం మేస్త్రిగా, నువ్వు అర్థం అసలు నీకు ఎవరు దొరికి మేస్త్రి, నీకు అసలు ఫ్రీగా చేస్తున్నా అని ఎన్నోసార్లు వీళ్ళను ఉత్సాహపరచేందుకు గట్టిగా అని లోపల బాధపడ్డ రోజులు చాలా ఉన్నాయి. నేను అయ్యో అంత కష్టపడి చేస్తున్నారు కదా, నేను అనవలసి వస్తుంది కదా, ఈ యాక్షన్ ఎంత కాలిపోయింది నాకు అనుకున్నాను. కానీ ఆ యాక్షన్ ఇంత రియాక్షన్ గా మారుతుందని ఇప్పుడు తెలిసింది. మరి ఇంతటి ఆదరం ఈ 4 రోజుల నుంచి కాదు, ఎప్పుడొచ్చినా ఈ కార్యక్రమాలు ఇలానే జరుగుతున్నాయి. భూమి విషయం దగ్గర కానీ ఏ విషయం దగ్గర కానీ నేను వీళ్ళు మాట్లాడినప్పుడు చెప్పిన మరి దేవుని గుడి స్వామి కాలవెట్టిండు, రేపు నా భూమి అంటే మాత్రం చాలా ఇబ్బంది వస్తున్నా అని చెప్పిన. అనము స్వామి అన్నారు. అనము అంటే నేను చెప్పినా ఎప్పుడైతే మీరు అన్నారో అది నీ భూమి అని చెప్పింది. కాబట్టి భూమి ఎవరి కాదు, భూమి భూమియే. ఎందుకంటే వెంకటేశ్వరుడు ఎవరు, భూమికి అధిపతి. ఆయన ఉన్నాడు. తాత్కాలికంగా మనకు కొంత అధికారం ఇచ్చి పిల్లవాడికి మనం పైసలు ఇచ్చి ఆడుకోమన్నట్టుగా అధికారం ఇచ్చి వచ్చారు. సరే, ప్రాచీన కాలంలో ఉన్నటువంటి దేవతామూర్తుల యొక్క విగ్రహాలు శిథిలం కావడం, గుడి చిన్నగా ఉండి పోలేకపోవడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నారేమో. అంతేగాక ప్రధానమైన ఒక అంశం, నేను దర్శనం చేసుకున్న తర్వాత మా పరమ గురువు గారికి, గురువు గారికి బాగా ఇష్టమైన అంశం ఏమిటంటే పాత వంట గుడి ఎక్కడ ఉంటే తీసేసి కొత్త కట్టుడు వాళ్ళు బాగా ఇష్టం. మా కొత్తోడుకు ఆయన కనీరు వస్తున్నారు పై గుడి కట్టినారు మా పరమ గురువు గారు. మా గురువు గారు దాదాపు 7 దేవాలయాలకు ఆయన స్వయంగా పనిచేసి కట్టారు. కాబట్టి ఆ రక్తములో వాళ్ళు ఇచ్చిన మంత్రములో వాళ్ళు ఇచ్చే ఉపదేశంలో ఉన్న బలము వల్ల ఈ గుడి అయింది, కానీ నా ప్రమేయం ఇందులో ఏమీ లేదు. సరే, మరి ఎవరి ప్రమేయం ఉంది? వాళ్ళ గురువు గారి యొక్క మంత్ర ప్రభావం, వీళ్ళ యొక్క పని ప్రభావం, మీ అందరిచ్చిన భిక్షా ప్రభావం. అంతేగాక మీ అందరిలో ఎప్పుడు కూడా అయిపోతుంది ఆరాటం చూసినాము. ఆ ఆరాట ప్రభావం గుడి ఇంపుతుందనే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు. వారు నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఇది ఎన్ని రోజుల గుడి ఏం పట్టవాళ్ళు అంటే మొత్తం 1 year పట్టింది, కానీ 6 months పని జరిగింది, మధ్యలో వర్షాల వల్ల ఆటంకమైంది అని చెప్తున్నారు. ఇది కాంట్రాక్టర్ ఇస్తే 4 years అయ్యేది అన్నాడు ఆయన. ఇంత స్పీడే గురైంది అన్నాడు. అంటే ఇంకొక మాట చెప్పారు, ఎండోమెంట్ ఇస్తే 40 years కూడా అయ్యేది అని నేను అన్నాను. అంటే మామూలుగా కట్టుకుంటే 2-3 సంవత్సరాలు కష్టపడితే గాలిది 6 నెలల్లో మనతోటి భగవంతుడు ఏ ఇచ్చిందంటే అది మనం చేసిన పని కాదు, తన పని తాను చేసుకున్నాడు. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి సహజంగా. ప్రతిష్ట కార్యక్రమం కూడా చాలా భయంకరమైన కార్యక్రమం. ప్రతిష్ట జరిగే ఎవరు పోవద్దు, దూరంగా ఉండాలి, ఇన్ని నియమాలు పెట్టి
నేను చెప్పితే వాళ్ళు అన్నారు స్వామి మాకు సంబంధమే లేదు, మీరు ఏం చెప్పేది గది చేస్తాం అనేటువంటి న్యాయం. దీని ఏం న్యాయం అంటే మరకల కిషోర న్యాయం, మార్గాల కిషోర న్యాయం అని రెండు ఉంటాయి. కోతి పిల్ల తల్లిని పట్టుకుంటాడు, పట్టుకున్న వరకే దాని వంతు గట్టిగా పట్టుకోవాలి, ఇన్సిపెంట్ కింద పడుతుంది. ఇంకే కోతి దుంకుతుంటది, పోతుంటది. ఆ కోతి కడుపుకి ఎమ్మలాకుండా చూస్తుంది, ఆ గుంజు ఉండి ఇన్సిపెట్టింది అనుకో తమపోయారు కింద పడుతుంది. కానీ పిల్లి పిల్ల అట్లా కాదు, కింద పడేస్తుంది. ఇక పిల్లి పట్టుకొని పోతుంది. ఎట్లా పట్టుకుపోతుంది? ఏ ఎలుకలు అయితే చీల్చి తిన్నాడే కూరలు ఉంటాయో ఆ కూరలతో మెడ పట్టుకొని తీసుకుపోతుంది. పిల్లి పిల్ల తప్పుడు కొరికినా సరే, ఉరికినా సరే, దొరికినా సరే, ఏం చేసినా సరే తల్లి మీద పూర్త భారం వేసి ఆ తన యొక్క జీవనాన్ని సార్థకంగా చేసుకుంటే పిల్లి పిల్ల. ఇక్కడ ఉన్న వాళ్ళందరము పిల్లి పిల్లలమే. అందరము మా పరమ గురువు మా సంప్రదాయ ప్రవర్తకులైన సదానంద స్వామి యొక్క తల్లి పిల్లి ఆమె. ఆయన తల్లి పిల్లి, మనం పిల్లి పిల్లలం. అక్కడ వదిలేస్తే ఆయన వాళ్ళు తీసుకపోయి పనిచేస్తుంది. ఆ విశ్వాసమే ఇక్కడ సంగమేశ్వర్ గాని ఈ పిల్లలందరూ. అంతేగాక నా వడుగు, మా భావిక, వీళ్ళందరూ కూడా ఒక ఆనందం, వాళ్ళకు ఒక పెద్ద ఆనందం. మా పిల్లలకు నేను ఒక డిక్లేర్ చేసిన, నేను వస్తున్నా స్కూల్కి పోవద్దు అని చెప్పి. మరి ఇట్లా అంటే 100 వస్తాయో మీకు వస్తాయి వాళ్ళకు. అంటే మీరు అందరూ ఎగ్గొట్టారా బాబు? అందరూ ఎగ్గొట్టకూడదు. అంటే విశ్వాసం ఎంత పని చేస్తుంది. ఇక ఇవాళ రోజు ఒక పని పెట్టాను నేను, ఎవరెవరు వడ్డన చేస్తున్నారు అని ఒక 2-3 బాధ్యత అప్పగించాను. ఒకరు రాస్తే కావాలని రాస్తారేమో అని 3కి ఇచ్చిన. ఒకరు అక్కడ ఉండి రాసిండ్రు, ఒకరు బయట ఉండి రాసిండ్రు, ఒకరు అప్పుడప్పుడు వచ్చి పోయి రాసిండ్రు. ఇది బ్రాహ్మణ డిపార్ట్మెంట్ లో జరిగింది, భక్తుల డిపార్ట్మెంట్ లో కూడా జరిగింది. 3 లిస్టులు నా దగ్గర దాదాపుగా చేరినాయి. ఒక లిస్టు మళ్ళా పునః పరిశీలన చేయమని పంపిన, మిగతా 2 లిస్టులు నా దగ్గర ఉన్నాయి. ఇవాళ ప్రభావం ఏంటంటే లిస్టు రాద్దామంటే వాళ్లకు టైం దొరకదు. భక్తుల దాంట్లో ఓకే, ఈ లిస్టుల పేరులోనే అక్కడ ఎవరు దొరుకుతలేదు. వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే సహజంగా అభ్యాసం, వంట ఎక్కడ కార్యక్రమమైన అభ్యాసం చేసేటువంటి వంటని అభ్యాసం చేసేటువంటి మా శిష్యులు ఉన్నారు కదా, ఈ ఊళ్ళో మమ్మల్ని జయిస్తలేదు స్వామి అని అందరూ పెడుతున్నారు. మీరు వదిలిపోతుంది అంటే వచ్చిన వాళ్ళకు ప్రేమతో భోజనం పెట్టే స్వభావం మన గుడికి ఉన్నది అని తెలిసింది. ఆ ప్రేమ అట్లే కొనసాగాలి. ఒకటి అప్పుడప్పుడు నాకు కోపం ఎక్కువ కాబట్టి కోపడుతుంది. సహజ స్వభావమే కోపడతాయని నేను ఇట్టే కోపడతాను కానీ తీసిపారేయకూడదు, చేయాలి. నేను అట్లే కూడా మనం ఇట్టే చేద్దాం అనుకోవద్దు. ఇక రెండవది వెంకటేశ్వర స్వామి అమ్మవారు. ఇక్కడ అమ్మవారికి ప్రాచీన కాలంలో కింద ఒక అమ్మవారు ఉంది. ఆ అమ్మవారికి వివిధ రకాలైన జంతువులను ఆహారంగా సమర్పణ చేసేటువంటి విధానం ఒకటి అలవాటు ఉంది. నేను అలవాటును మారమంటే మీరు మారరు, అవసరమైతే నన్ను చదువుతారు కానీ అబోధులరు. కనుక ఆ అమ్మవారు కూడా శిథిలమై ఖరాబ్ అయి ఉండే కనుక ఆ ప్రాంతంలో కలిగే కట్టినాం. మంచిగా ఆ పని కోసమే అమ్మవారిని అక్కడ పెట్టాం. నేను తప్పకుండా కానీ సాధ్యమైనంతవరకు అది మానుకోండి అని చెప్తున్నా. ఇక పుడిన వాళ్ళకు మరి కార్యకర్తలు అనాలను కార్యనిర్వాహకులు ఉన్నారు. కార్యనిర్వాహకులైనటువంటి 4 మరి వీళ్లను ఎవరు శ్రీనివాసు, శ్రీధర్రావు, వాజీదన వెంకట్రావు, పుల్కల్ వెంకట్రావు, ఇలా చాలా ఈ పేర్లు చెప్తే మొత్తం అదే ఉపన్యాసం అవుతుంది. ఈ ఊళ్ళో మా బాలికను భయపెట్టి తిరుమల్ ఇక మిగతా వీళ్ళందరూ కొత్తగా సర్పంచ్ గారు, దీని తర్వాత ఇప్పుడు మాట్లాడిన సార్ గారు, వీళ్ళందరినీ అడగకుండానే నేను కొన్ని నియమాలు ఇక్కడ చెప్పబోతున్నా. కాబట్టి నియమాలు
నియమాలు చెప్పబోతున్నా అన్నప్పుడు నేను మొదలు చెప్పిన మొత్తం నాని విడిచిపెట్టినది నియమాలు పాటించకపోతే నియమాలు పాటించకపోతే కోతి పిల్లలు అవుతారు, పాటిస్తే పిల్లి పిల్లలు అవుతారు. కలిసి నువ్వు కోతి పిల్లలు అవుతారా పిల్లి పిల్లలు అవుతారు ఇప్పుడు తెలిసిపోతున్నాడు. ఫస్ట్ నిత్య పూజ బాధ్యత ఈ సంగమేశ్వరు గణేశ్వర సోదర బృందాన్ని ఉంటుంది. బాగా ఆలోచుకోండి. ఏ అయ్యగారు పెట్టినా ఏది పెట్టినా ఐశ్వర్యం ఇస్తుండొచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నిత్య పూజ నైవేద్యాలు జరిపించుకోవాల్సిన అవసరం మాత్రం వాళ్ళ మీద ఉంటుంది. వెనుక నేను ఉంటా, మనం అందరం ఉంటాం. ఎందుకంటే నలుగురు కలిసి సమాజం తాళం వేసుకోలేక ఓకే ఇక్కడ లేక వెంకటేశ్వరుడు తాళం వేసుకొని ఊరుకోడు. కాబట్టి పూజ నైవేద్యాలు ఏ విధంగా చేయాలనేది రూపకల్పన చేసుకుందాం, పాలన కాకుండా ఉంటుంది. ఇక ముఖ్యంగా వచ్చేటువంటి లిటిసిటీ చెప్తున్నా, మీకు బాధయ్యే అంశం చెప్తున్నా. ఇక్కడ ఉండి ఉండదు, ఫస్ట్ క్లాస్ పెట్టుకోండి. ఉండి అంటే తెలుసా, ఉన్నా లేకున్నా వారేసేది ఉండి. ఉండి పారేస్తాడు కాదు, లేకున్నా వారేసేది. ఉండి ఉండదు. వినండి, బాగా జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా అక్కర్లే అధ్యక్షుడికి ఇప్పుడే చెప్పుని. రెండవది, వెండి బంగారాలు తీసుకోము. ఏ కోడముల కూడా వెండి ఆభరణాలు వెండి బంగారు ఆభరణాలు పెట్టము. అమ్మవారికి వేసే పుస్తకాలు కూడా మేము రోడ్లు చేసేసుకుంటాం. అంతేగాని ఎందుకంటే అమ్మవారిని అంతే పవిత్రంగా ఉంచుకోవాలని మా అభిప్రాయం. వెండి కోసం ఎవరో రావచ్చు, అది ఉంచుకపో, మాకు అవసరమే లేదు. కాబట్టి వెండి కాయాలని అమ్మవారు అంతే పవిత్రంగా అందరినీ ఆశిస్తూ అందిస్తూ అట్టే ఉంటుంది అమ్మవారు. అమ్మవారు అడగరు, అడిగితేనే మాట్లాడుకుంటారు. వెండి బంగారాలు తీసుకోబడవు. ఉండి ఉండదు. 10 గంటల నుంచి 3 గంటలకు వచ్చి నా పేరు మీద అర్చన చేయటప్పుడు దాన్ని ఏమంటారు, ఆర్జిత సేవలు ఉన్నాయి. పొద్దున పూజ చేస్తారు, తీర్థము గిన్నె ఎక్కడ ఉంటుంది, ఆ పూజ చేసి తర్వాత నేను ఎట్లా తీసుకోవాలో దాని ఏర్పాట్లు అవుతాయి. కొంచెం 4 రోజులకి ఏర్పాట్లు అవుతాయి. ప్రదక్షిణాలు చేసుకోవాలి. అయ్యగారు ఉంటే చేతులు తీర్థం పెడతాడు, లేకపోతే మీరే తీర్థం తీసుకోవాలి. ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. ప్రదక్షిణాల సంఖ్య చెప్తాం మీకు. ఇక్కడ 16 ప్రదక్షిణాలు చేయాలండి. ఎన్ని చేయాలని రెడీ అవుతుంది. 16 అంతేగా, 16 ఎవరు వాడే 16 అంతే కదా. 16 16 ప్రదక్షిణాలు చేయాలి. 16 ప్రదక్షిణాలు చేసుకొని ఇక్కడ ఇంకో చిన్న ట్రిక్ చెప్తా. మీరు ఏం కోరికలు లేకుండా చేయమంటే చేయరు. కాబట్టి కోరికలు తప్పనిసరిగా ఉంటాయి. నేను వద్దన్నా ఊరుకోరు. నువ్వు బంద్ చేయి, ఫ్యాన్ మళ్ళీ కొట్టుకుంటావు. దోమలు కొట్టుకుంటారని ఫ్యాన్ కొట్టుకుంటాం తప్పకుండా కదా. అది కాదు ఇక మొట్టమొదటి హుండీ ఉండదు, రెండవది వెండి బంగారం ఉండదు, మూడవది ఆర్థిక సేవలు. అంటే నా పేరు పూజ చేయి, నా గోత్రం చెప్పి పూజ చేయి. మన గోత్రము, మన సూత్రము, మనకు కావాల్సిందంటే వాళ్ళకి తెలుసు. కాబట్టి ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకోవాలి. 16 ప్రదక్షిణాలు చేయాలని. ఆ 16 ప్రదక్షిణలు ఖచ్చితంగా కోరికలు ఉంటే ఒక కొబ్బరికాయ తీసుకోండి, ఒక చిన్న జాకెట్ బట్టలు కట్టండి, దండం పెట్టండి. అది పట్టుకొని 16 ప్రదక్షిణాలు చేయండి. ఇక్కడ స్థలం రేపు ఏర్పాటు చేసి చూపిస్తా. ఆ స్థలంలో దాన్ని కట్టి వెళ్ళండి. మీ కోరికలు మంచివైతే ఖచ్చితంగా నెరవేరుతాయి. మంది కొంపలు ముంచే అయితే మాత్రం మీకు ఇబ్బంది వస్తుంది. చెప్తాను ఇప్పుడే, మంది కొంపలు ముంచే కోరిక కోరికిరా
ఫస్ట్ కొంత మీద మురుగుతుంది. మంచి కోరిక తప్పనిసరిగా నెరవేరుస్తాడు నిర్యాదు. నీ కోరిక అయిపోయిన తర్వాత ఇప్పుడే మా బుజ్జమ్మలు ఈ బుజ్జమ్మ చెప్తున్నారు, ఎంత పెద్ద మాట అంటే నా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చే మాట. చెప్పానా? నీకు తెలియదు. చెప్పానా? చెప్పాను. స్వామి, మా ఫ్యామిలీ అంతా కలిసి ఉన్నానని గుట్ట మీద మా అమ్మవారి దగ్గర నేను ముడుపు కట్టి వచ్చినాము, ఏమి చేయాలి అని బుద్ధి. అవునా కదా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దైవం మీద ఎంత విశ్వాసం ఉంది వాళ్ళకు. ఇవాళ ఆనందం వాళ్ళు పట్టలేక నా దగ్గరకు వచ్చి చెప్పుకుంటారు, ఏం చేయాలని నేను చెప్తారు, బిడ్డ ఏం చేయాలని చెప్పి. కాబట్టి తప్పనిసరిగా మన వెంకటేశ్వరుడు, మన అమ్మవారు, మన సదాశివుడు తప్పనిసరిగా మన కోరికలు మంచిగా అయితే నెరవేర్చేస్తారు. బుజ్జి అక్కడ నలుగురు పిల్లలు వెళ్ళి ఆ కొబ్బరికాయ కొట్టేస్తే నా హృదయంలో చేరి మనందరినీ ఒక్కటి చేసిందా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నిష్కర్మశమైన హృదయంతో మనం సేవ చేయొచ్చు. అటువంటి దివ్యమైనటువంటి అవకాశం మనకి ఇక్కడ ఉంది కనుక ఇక్కడ క్యాష్ బిజినెస్ లేదు, క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్. లెస్ క్యాష్ ట్రాన్సాక్షన్ కాదు, క్యాష్ లెస్ అంటే అమూల్యమైనటువంటి సంబంధం. మనం వెలగట్టలేనటువంటి ఒక సంబంధం మనకి ఇక్కడ భగవంతుడి దగ్గర ఏర్పడ్డది. సరే, ఇక ఈ 3 నియమాలు తప్పనిసరిగా ఉదయ సాయంకాలం ఇలా పూజా విధానాలు అవన్నీ ఉంటాయి. విశేష ఉత్సవాలు ఉంటాయి. ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఇక్కడ విశేషమైన జాతర మహోత్సవం జరగబోతున్నది. ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఉంటుంది. మా గణేష్ సంగమేశ్వర కూర్చుండు, మళ్ళీ కథంతా వెళ్తారా సరేనా? మీరు పిల్లలా కోతి పిల్లలా కాబట్టి ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఎప్పుడెప్పటికీ ఒకసారి శేఖరం చేసుకుంటాం, ఒకసారి అమ్మవారు చేసుకుంటాం, ఒకసారి వెంకటేశ్వరం చేసుకుంటాం. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉంది. పెళ్లి కానోళ్ళు బాగా సతాయిస్తుంటే పెళ్లి అయిపోలేదు. నిజంగా వాళ్ళకి పెళ్లి చేసుకుందామని ఉంటే ఇక్కడ వచ్చి ముడుపు కట్టుకొని పెళ్ళి అయితే నిజంగా ఉండాలండి. ఏదో చూద్దాం, ఏబిసిడిఎఫ్ కలిస్తే చూద్దాం, దొరికి చూద్దాం, ఇంకో పిల్లలు చూద్దాం, ఇంకో పిల్లగాని చూద్దాం, ఏ పిల్ల మార్కెట్లకు గ్యాస్ చూసుకుంటా పోతే కాలిపోయింది. కాబట్టి నిజంగా ఉంటే తప్పనిసరిగా అవుతుంది. ఇక ముఖ్యమైన అంశం ఏంటంటే మిగతా గ్రామస్తులు మా మధ్యల చెరువు అమ్మగారి ఒకటి చెప్పిండ్రు, అతి త్వరలో మధ్యల చెరువులో కూడా మనం కార్యక్రమాలు చేసుకుంటాం. ఇంకా నిజంగా మధ్యల చెరువు నేను వచ్చిన ఆ గుట్ట మీద దేవాలయానికి వెళ్ళిన కృష్ణుని ఆలయం కట్టిపోయిన దత్తాత్రేయ అనుకుంటా పైకి వెళ్ళిన, పైకి వెళ్ళి ఆ ఆలయాన్ని చూడటం జరిగింది. తప్పనిసరిగా అక్కడ కార్యక్రమాలు కూడా నెరవేరుతాయి. ఇక్కడ 3 నెలలకోసారి జరిగే కార్యక్రమాల గురించి మీకు అతి త్వరలో వివరాలు తెలుస్తాయి. ఇక మీరందరూ కూడా ఇప్పటిలాగే ప్రేమతో, ఇప్పటికంటే మించిన ప్రేమతో దేవాలయం దగ్గరికి రండి. వచ్చే సంవత్సరం వార్షికోత్సవంలో ఉండే కార్యక్రమం ఇప్పుడు చెప్తున్నాను. వార్షికోత్సవంలో శిఖర ప్రతిష్ట, ధ్వజ ప్రతిష్ట, గౌతమంతుడి ప్రతిష్ట కార్యక్రమాలు ఉంటాయి. అప్పటికే ధ్వజస్తంభము అన్న నోటీసు రాగానే ఒక దాతగారు స్వామి ధ్వజస్తంభము నేను తెచ్చి ఇస్తున్నా అని చెప్పేసిండు. కాబట్టి ధ్వజస్తంభానికి ఎవరికి అవకాశం లేదు. కనుక ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం గమనించుకోవాలి. ఇక్కడ ప్రతి వాళ్ళు దాతలే, ఎవరి పేర్లు రాయరు. గోడ మీద రాస్తే గోడ మీదే ఉంటది, 2 చోట్ల పేరు రాసి ఉంటది. ఒకటి చెప్పనటువంటి భగవంతుని బయట చెప్పాయన చెప్పని భగవంతుని యొక్క హృదయంలో రాసి ఉంటుంది. ఇక్కడ సేవ చేసిన ప్రతి వాడు దాతగా నా గుండె మీద రాసి ఉంటుంది. మీ అందరికీ రక్షణగా భగవంతుని యొక్క దివ్యమైన ఆశీస్సులు ఉంటాయని తెలియజేస్తూ, ఎప్పుడన్నా కోపానికి వచ్చి మా అధ్యక్షుల వారు కానీ, మా కార్యదర్శి కానీ, ఇక్కడ మా శ్రీధర్ శర్మ కానీ ఎవరన్నా దురుసుగా మాట్లాడితే నేను కానీ అవన్నీ కూడా
మా స్వామివారు మా ప్రేమతో మమ్మల్ని అన్నాడు అని భావించి అవన్నీ మర్చిపోవలసిందిగా తెలియజేస్తూ, కార్యక్రమం అన్నప్పుడు లోటుపాటు జరుగుతాయి. కొందరికి నీళ్ళు అందవు, కొందరికి టాయిలెట్ ఫ్రెష్ ఉండదు, కొందరికి చాలా అందదు, కొందరికి విస్తరం లేట్ అవుతుంది. అటువంటి పొరపాట్లు ఏమైనా జరిగి ఉంటే అవన్నీ మా స్వామివారే చేసిండు, ఫలాన్ని వారు చేసిందని భావించకండి. అది స్వామివారి ద్వారా జరిగిన పొరపాట్లుగా భావించి మీరు నిండు మనసుతో ఆ ప్రేమమూర్తికి నమస్కారం చేసుకుని వెళ్లాల్సిందిగా తెలియజేస్తూ, ఇక్కడ ఒకటే ఒక నియమం, తప్పనిసరిగా ప్రసాదము తీసుకోవాలి. ఏది పెట్టే ప్రసాదం అని తెలియజేస్తూ, మరి ఇంత ఓపికతో ఉన్న మీకు, చక్కటి క్రమశిక్షణను పాటించిన మీకు, ధోతి కట్టుకొని రావాలంటే ధోతి కట్టుకునే వచ్చారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ఆయన అడిగాడు, ఏమైనా ఈ అవతారం అంటే, ఈ అవతారం ఉంటేనే స్వామి దగ్గర రాణిస్తారు, లేకుండా రాలేదండి ఇప్పుడు. అంటే అట్లా అందరికి చక్కటి సిస్టమేటిక్ మెయింటైన్ చేసింది. మరి తిరుమల అంటే మా భావికకు బాగా భయం. ఆ భయంతోనే కార్యక్రమం అంతా జరిపించింది అనేటువంటి అనుకుంటున్నాను నేను. సరే, ఏ విధంగా అయినా కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకున్నాం. నేను పొద్దున్నే వీళ్ళకి చెప్పిన, మీ సంతానంలో చిన్న కొడుకు పుట్టింది ఇప్పుడు మీకు అని చెప్పిన. చిన్న కొడుకు మీద వాడిని బాగా చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడే చిన్న కొడుకు పుట్టిందని మీ పిల్లలకు చెప్పిందమ్మా. కాబట్టి చిన్న కొడుకు అంటే ఎవరు? వెంకటేశ్వర స్వామి సాంగ సపరివారంగా మీకు పుట్టిండు. కాబట్టి చిన్న కొడుకు మీద ఉండే లాలిత్యం, ప్రేమతో ఆ కొడుకును ఆదరించవలసిందిగా తెలియజేస్తూ, ఆ పంతులు పని చెప్పిండు, మాకేమీ లేనప్పుడు కూడా ఊళ్ళంతా సహకరించి వ్యవసాయం చేసి ఇవాళ గొప్ప వ్యవసాయదారులుగా మన తీర్చిదిద్దింది గుడిని అని చెప్పుకున్నాడు ఆయన. కాబట్టి మా పంతులకు చిన్న కొడుకు పుట్టిందని మీరందరూ కూడా బ్రహ్మాండమైన సేవ చేస్తూ వెంకటేశ్వర స్వామి సేవలో తరించాలని తెలియజేస్తూ, మరి చాలా మంది అమ్మలు నిద్రముఖాలేసి కనబడుతున్నారు. ఆ విషయాన్ని చూస్తూ కొంచెం సేపు అయితే స్వామి ఎంతసేపు మాట్లాడుతున్నా లేకంటే ఒకడొకడు లేస్తుంటాడు. ఇవన్నీ గమనించుకున్నా. అలసట ఉన్నా కూడా మరి మా గణేష్ని చూస్తే బాధ అనిపించింది. ఆయన ఒక ఆయన వచ్చేనాడు, గణేష్ పంతులు కొంచెం ఏదో మళ్ళీ కిరికిరి స్టార్ట్ అయినట్టు. ఏం కాలేదు, ఆయన కాళ్ళు వస్తుంది సపరేట్. కాబట్టి ఆయన కాళ్ళు ప్రారంభంటే వీళ్ళు మళ్ళీ మన సీజన్ పిలిచినాడు, ఏమయ్యా ఏం లేదు ఆయన కాళ్ళు వస్తున్నాయి పర్వాలేదు అంటే. నువ్వు ఈ విధమైనటువంటి వ్యవహారం ఇంత కష్టాలకు వచ్చి కూడా మరి వీళ్ళంతా కోటీశ్వరులు, అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కాదు కదా. అటువంటి వాళ్ళు ఇంకొక మాట చెప్పాలి, మీ ఎమ్మెల్యే గారు అప్పుడు వచ్చినప్పుడు ఆయన పాపం సభ ఉంటుందేమో ఏవో 5-6 చెప్దామనుకున్నాడట ఇక్కడ చేసేది. ఆయనకు అవకాశం ఇక్కడ లేకుండా పోయింది, కానీ చేసే అవకాశం మాత్రం ఉన్నది అని చెప్పి ఆయన తెలియవలసిన బాధ్యత మీకున్నది. చెప్పే అవకాశం లేదు కానీ చేసే అవకాశం మాత్రం విడవలేదు. స్వామికి ఎప్పుడు ఏం చేయాల్సిందే అని చెప్పి విషయాన్ని గుర్తు చేయాలని తెలియజేస్తూ, ఈ దేవి హరిహర క్షేత్ర ప్రాంగణంలో కులమత ప్రసక్తి, రాజకీయాల ప్రసక్తి రాకూడదు. ఇది స్పష్టమైన నియమం. ఇక్కడ వచ్చి ఓట్లు అడగద్దు, ఇక్కడ వచ్చి భగవంతుని దగ్గర నమస్కారం చేయండి. నువ్వు మంచివాడిని అయితే ఓటు పడతారు, తప్పకుండా పడుతుంది. కాబట్టి పరమాత్మను ఆ విధంగా మనం ఒక్క భగవంతుడు ఓటు పడితే చాలు అన్ని. కాబట్టి రాజకీయ ప్రసంగాలు, రాజకీయ చర్చలకు వేదిక ఇది కాదు. కేవలము భగవద్ విషయాల చర్చ వేదికగా ఇది ఉంటుంది. మంచి కూడలి స్థానంలో ఉన్నది. ఇంకా మునుముందు ఏమి జరుగుతుంది అనేది చూస్తూనే తెలుస్తుంది. ఎందుకంటే మొదలే చెప్తుందంటే మీకు బాగా సీరియల్ చూసారు వాటే కదా. రేపు ఏమైతుంది, రేపు మెడ మీద కత్తి పెట్టి తర్వాత రేపు అంటాడు. ఈ తెలంగాణ ఫోన్లు వాట్సాప్ తప్పుతాడంటావే, ఇదన్నీ వస్తాడంటావే. అంటే 5% అయింది నా మానస పుత్రిక కొని భాగం 5% అయింది. 95% సస్పెన్స్ జరుగుతూనే ఉంటుంది. దాని ప్రణాళిక సిద్ధమైనప్పుడల్లా ఈ పిల్లలు చేస్తుంటారు, వాళ్ళతో మీరు అందరూ చేస్తుంటారు. మళ్ళీ గుడిని గ్రామ ప్రజలకు, చుట్టుముట్టున్న గ్రామ ప్రజలకు
వచ్చి సేవ చేసినటువంటి ప్రతి వాళ్లకు, సేవ చేద్దామని ఉండి కూడా రాలేకపోయిన వాళ్లకు, ఎందుకు నువ్వు అవుతుందాపై కన్యక ఎత్తిండు కాకపోతే బాగుండు అనుకున్న వాళ్లకు అందరికీ కూడా భగవంతుని యొక్క దివ్యమైన ప్రేమ పంచి వాళ్ళలో ఉన్న ప్రేమతత్వాన్ని ఇంకా అభివృద్ధి పొందించాలని పరమాత్మ అర్థిస్తూ, నియమభంగాలు లేకుండా అందరం ప్రేమతో ఉందాం. మీ బుడిమి గ్రామస్తులు నిజంగా నాకు కానుక ఇవ్వాలంటే రేపు ఒక వారం టైం ఇస్తా, ఆలోచన చేసుకొని చెప్పండి. వారంలో ఒక్కరోజు మీ గ్రామంలో మద్యము మాంసము లేకుండా ఉండాలి. ఏ వారం ఉంటుందో చెప్పాలి. నేను ఒక వారం టైం ఇస్తాను నేను మాట్లాడుకోవడానికి అందరూ. కాబట్టి నిజంగా స్వామికి సేవ చేయాలని ఉన్న వాళ్ళందరూ కూడా మా గ్రామంలో అంటే వేరే ఊరు పోయి తాగొచ్చి వండద్దు. ఆ గ్రామస్తులు వారంలో ఒక్కరోజు ఆ మద్య మాంసాలు త్యాగం చేస్తే నాకు నిజంగా మీరు భిక్ష ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆ విషయాన్ని బాగా గమనించుకోవాల్సి తెలియజేస్తూ, ఇక అలవాటు లేని వాళ్ళు మేము బాగానే ఉన్నాం కదా అనుకుంటే ఆ రోజు వారంలో ఒక్కరోజు ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఇద్దరు తినరు. కాబట్టి మీ అందరూ కూడా ప్రేమమూర్తులుగా ఉంటూ పరస్పరం హాయిగా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఇలానే అందరం కలిసి ఉండాలి, ఆశీర్వదించాలని గురువుగారిని అర్పిస్తూ, మళ్ళీ ఒకసారి మీకు అందరికీ శ్రమ కలిగించిన అనే భావన ఉంటే ఆ శ్రమ అనేది నాది కాదు, అది మీ పూర్ణమైనటువంటి పుణ్య ఫలితంగా భావించవలసిందిగా తెలియజేస్తూ నేను నా వానికి రమానిస్తున్నాను. శ్రీదత్తా జయదత్తా దేవేదత్తా శ్రీదత్తా. మనం ఇంగ్లీష్లో ఒక మాట చెప్పాలి, ఇంతమందికి వడ్డన అది అవన్నీ కరెక్టే, కానీ సరైన సమయానికి మధురమైన పదార్థాలు చక్కగా అందించినటువంటి వంట చేసినటువంటి బ్రాహ్మణోత్తరులకు ఆ పరమాత్మ యొక్క దివ్యమైన ఆశీస్సులు పూర్ణంగా ఉండాలి. అదేవిధంగా ఎప్పటికప్పుడు యాగశాలతో సహా వంటశాలతో సహా అన్ని పరిశుభ్రం చేసి వెంటనే పరిశుభ్రం చేసిన ఆ కార్మికులందరికీ, పనిచేసిన భక్తులందరికీ కూడా వాళ్ళలో ఉండేటువంటి దివ్యమైన శక్తి ఇంకా అభివృద్ధి పొందుగాక.